సంఘంగా మనం సిద్ధపడ్డామో లేదా? ఒక కిమ్ చెప్పాడనో లేకపోతే ఇంకోటి చెప్పాడనో కాదు, దేవుడే ప్రవచించాడు, నేను మళ్ళీ తిరిగి రాబోతున్నాను. ఇది ఈ తరం కావచ్చు, వచ్చే తరం కావచ్చు. కానీ మీరు సిద్ధపాటుగా ఉన్నారా? సంఘం సిద్ధపాటుగా ఉందా? ఒకసారి మనం క్వశ్చన్ చేసుకున్నాం. మన సంఘస్థులు ఒకప్పుడు ఒకలాగా లేరు, చెదిరిపోయి గొర్రెల మాదిరి ఉన్నారు. ఒక దైవ సేవకుడు అంట చాలా ప్రేమ చూపించాడంట సంఘం మీద. అయ్యా రండి అయ్యా, మందిరానికి రండి అయ్యా, మందిరానికి రండి బతిమాడుకుంటా ఉన్నాడు. సరే విసిగిపోయాడు. ఒకరోజు చర్చి కంపెనీ కొట్టి ఒక వర్తమానాన్ని ప్రజల్లోకి ఇచ్చాడు. సంఘం చచ్చిపోయింది, వచ్చి చూసేవాళ్ళు చూడండి అని చెప్పేసి. సంఘం చచ్చిపోయింది, ఇదేంద్రా సంఘం చచ్చిపోవడం అని చెప్పేసి అందరూ కూడా క్యూ కట్టారంట. ఆయన చర్చిలో ఏం చేశాడు, ఒక సెలబ్రేటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో అర్థం ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. వీళ్ళందరూ పోయి చూసినప్పుడు ఎవరు కనపడ్డారు? హల్లెలూయా. చూసినప్పుడు సంఘం అంటే ఎవరు? మనమే. మరి సంఘం అంటే ఏది బిల్డింగ్ లేకపోతే ఇంకోటి పూర్వపాకం కాదు. హోలీ కాంగ్రిగేషన్ అని బైబిల్ లేఖలు సెలవిస్తుంది. పరిశుద్ధుల సమూహము. ఎవరు కూడా లేకపోతే పని చూసినప్పుడు వాళ్ళు సైలెంట్గా లేచి వచ్చారు. ఎవరు కనపడ్డారు? ఎవరు ముఖం వాడికే కనపడ్డది. హల్లెలూయా. కాబట్టి ఈ సంఘం దేవుడు మనకు అప్పగించిన ఈ సంఘం, ఒకవేళ నువ్వు ఒంటరిగా పోవడానికి లేదు, ఈ సంఘంతో నీవు ఎత్తపడాలి. హల్లెలూయా. కాబట్టి దైవ సేవకులమైన మనం ఈ గర్వపు మనుషుల్లోకి పోక, మన హృదయంలో ఉన్న గర్వపు మాటల్లోకి పోక, ఈ రెవరెండ్ లేదు, ఈ బిషప్ లేదు, ఏమి లేదు. నీకేదైతే పరిచయం అప్పగించాడో ఆ పరిచర్యను నమ్మకంగా చేసుకున్నట్లయితే మనందరం కూడా దేవుని రాజ్యంలో ఉంటాం. ఒకవేళ నీవు విడిచిపెట్టబడితేవా అవి చాలా ప్రమాదకరమైనవి. ఒకసారి నేను ఒక మాట చదువుతాను. ప్రకటన రాసిన గ్రంథము 9వ అధ్యాయము 6వ వాక్యం చదువుకుందాం. ఆ దినములలో మరణమును వెదకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. హల్లెలూయా. చావాలని ఆశపడుదురు కానీ మరణం వారి యొద్ద నుంచి పారిపోను. హల్లెలూయా. ఎవరైనా మరణం కావాలని కోరుకుంటారా? 90 ఏళ్ల సమయంలో కూడా ఇంకా బ్రతకాలని చెప్పి ఆపరేషన్ కూడా చేయొచ్చు. హల్లెలూయా. అలాంటిది ఈ సమయంలో, ఈ వయసులో నువ్వు చావాలని కోరుకుంటావా? నేను చావాలని కోరుకుంటానా? అయితే సంఘం చనిపోవాలని కోరుకుంటామా? ఒకవేళ నువ్వు చావాలని ఆశపడ్డా కానీ 3వ వాక్యం చదువుతాం, పై మాటల్లో కూడా చదువుతాం. ఎందుకు ఆశ కలుగుతుంది మనకి? ఆ పొగలో నుంచి మిడతలు భూమి మీదకి వచ్చాను, భూమిలో ఉండే తేళ్లకు బలం ఉన్నట్టు ఇయ్యబడింది, మరియు నొసలి